ఇక హరీష్ రావు గారు అంటారు. హరీష్ రావు గారు ఏమంటారు ఒకసారి చూద్దాం. సిట్ అంటే మన రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ టీమ్ అని మాట్లాడుతుండ్రు. ఇగో చూడుర్రి, సిట్ అంటే సీఎం రేవంత్ ఇన్స్ట్రక్షన్స్ టీమ్. మరి కేసీఆర్ గారు పదవి విరమణ పొంది మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించి వాళ్ళ పదవి కాలం పొడిగించడాన్ని ఏమంటారు మరి హరీష్ రావు గారు? పదవి అయిపోయింది, సపరేట్గా ఇంట్లో అనుకునేటోడు, రిటైర్మెంట్ తీసుకున్నా హాయిగా వచ్చేది పింఛన్ మీద దేని మీద బతుకుదాం అనుకున్నాడు. ఆయననే తీసుకొచ్చి మళ్ళా నియమించి అవుట్ సోర్సింగ్ కింద నియమించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించారు కదా. మరి ఎందుకోసం నియమించారు? కేసీఆర్ కు నోటీసులో కక్ష సాధింపు హరీష్ రావు గారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఎంతో మంది నాయకులకు నోటీసులు ఇచ్చారు కదా. మరి అవేం నోటీసులు అంటారు మరి చెప్పురి. ఎంతో మందికి నోటీసులు మీరు ఇచ్చారు కదా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ జరుగుతున్న సిట్టు స్వాతంత్ర దర్యాప్తు సంస్థ కాదని, అది పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్ టీమ్ లా మారిపోయిందని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. విదేశాల్లో ఉండి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా ఆదేశాలు ఇస్తే ఇక్కడ పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని, గజ్వేల్ నుంచి హైదరాబాద్ దాకా వేలాది మంది మోహరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తారని మండిపడ్డారు. మాజీ సీఎం ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సిట్టు నోటీసు జారీ చేయడం కక్షితంగా రాజకీయ కక్ష సాధనని హరీష్ రావు పేర్కొన్నారు. హరీష్ రావు గారు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏదైనా చట్టానికి విరుద్ధంగా ఏదైనా వాళ్ళకి అనుమానాలు ఉంటే ఏ నాయకుడైనా సరే, ముఖ్యమంత్రి ఢిల్లీ అసొంటిది ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడిని తీసుకుపోయి జైలు వేసారు. రాష్ట్రాన్ని ప్రజెంట్ నడిపిస్తున్న నాయకుడిని అసొంటోని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్న నాయకుడిని తీసుకుపోయి జైలు వేసారు. మరి మీరు ప్రతిపక్ష నాయకుడే కదా. రేవంత్ రెడ్డి ఆధీనంలో ఎందుకుంటది? చట్టం తన పాని తాను వేసుకుంటా పోతుంది. వాళ్ళకు అవమానాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. మీ దగ్గర మీరు తప్పు చేయలేరు కదా. మీరు తప్పు చేయనప్పుడు పోయి సిట్ అధికారుల దగ్గరకు పోయి సమాధానం చెప్పుకోర్రి. మేమేం తప్పు చేయలేము, తెలంగాణ రాష్ట్రాన్ని మేము బాగుపరిచినాం కానీ మేము ఎలాంటి తప్పులు చేయలేము, ఎలాంటి లంగా పనులు చేయలేమని చెప్పి చెప్పుకోర్రి. మీ దగ్గర ఆధారాలు ఉంటే. ఏమనంటే రేవంత్ రెడ్డి దగ్గర రిమోట్ కంట్రోల్ లాగా తెలంగాణ పోలీస్ శాఖ పని చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఒకవేళ అట్లా తెలంగాణ పోలీస్ శాఖ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పని చేస్తే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది పార్టీకి ఉండకపోవు. అది మీకు కూడా తెలుసు. గతంలో మీరు చేసినట్టయితే ఈ పార్టీ వ్యవహరిస్తలేదు. మీరు ఒక మాజీ మంత్రిగా కొన్ని సంవత్సరాలు చేసిర్రు. మీరు కూడా ఇట్లా మాట్లాడే ఎట్లా హరీష్ రావు గారు? ఇంకా మీ కేసీఆర్ చేసినట్టు పొద్దుగాల లేవగానే వాడి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా వాడి ఇంటి ముందంటే ఉండుర్రా, వాడిని తీసుకురారి, వాడిని లోపల వేయిర్రి. వాళ్ళు అన్నం కరోనా టైంలో అయినా సరే అన్నం పెట్టనీకి పోతే వాడిని ఆపుర్రి. ఇట్లా చేస్తలేరు కదా. మీ పనులేందో మీకు స్వేచ్ఛనిచ్చింది, మీ పనులు మీరు చేసుకోరు అని చెప్పి ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. ఆ చట్టం ప్రకారం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు కావచ్చు, మీరు పోయి హాజరు గారిని. ఇక తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేసుకొని వందలాది వేలాది కార్లలో పోయి రోడ్ల మీద ట్రాఫిక్ జాములు, ఆ ట్రాఫిక్ జాములు కాకుండా పోలీసు వాళ్ళు వస్తే ఇక పోలీసు వాళ్ళని బందోబస్తులు పెట్టిరంటారు. అరే రోడ్ల మీద పోతుంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి పోలీస్ శాఖ యంత్రాంగము వాళ్ళకు సంబంధించిన అధికారులు వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తారు కాబట్టి పోలీసు అధికారులను నియమిస్తారు. లొల్లిలు జరగకుండా, అవాంతకాలు జరగకుండా పోలీసులను నియమిస్తారు. హరీష్ రావు గారు మీరు ఏం మాట్లాడుతుర్రు చెప్పుర్రి, జరా ఆలోచించుకొని మాట్లాడుర్రి. ఇక మీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ లోపలప మాటలు తప్ప ఇంకేం ఉండట్లేదు నాకు తెలిసి. జర ఇప్పటికైనా మారుర్రి. మీరు తప్పు చేయనప్పుడు మీరు పోయి సమాధానం చెప్పుకొని రారి తప్ప ఈ విచ్చలవిడిగా మాటలు మాట్లాడరు, బంద్ చేయరు జరా.